వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో యూక్లిడ్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యూక్లిడ్ క్రీస్తు శకం 325, అదేవిధంగా క్రీస్తుపురం 265 ఇతని యొక్క జనం. ఇతను అలెగ్జాండ్రియా రాజ విశ్వవిద్యాలయంలో అలెగ్జాండ్రియా రాజ విశ్వవిద్యాలయంలో గణితాన్ని బోధించేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింటే నీకు నేను గతంలో ఎగ్జామ్లో వచ్చిన బిట్టే చెప్తున్నాను. ఏమని అడిగాడంటే యూక్లిడ్ ఈ క్రింది విశ్వవిద్యాలయంలో గణితాన్ని బోధించేవారు అన్నాడు. ఏది? అలెగ్జాండ్రియా రాజ విశ్వవిద్యాలయంలో గణితాన్ని బోధించేవారు. సో ఇతని యొక్క ప్రాథమిక విద్య అనేది ఎక్కడ జరిగిందంటే ప్లాటో అకాడమీలో జరిగింది. సో ప్లాటో అకాడమీలో యూక్లిడ్ యొక్క ప్రాథమిక విద్య అనేది జరిగింది. సో యూక్లిడ్ ఏం చేశాడు అంటే తనకంటే ముందు వారైనటువంటి థేల్సు, పైథాగరస్సు, ప్లేటో మొదలైన ఈజిప్టు, గ్రీకు గణిత మేధావులు కనుగొన్న గణిత విషయాలను, సూత్రాలను, సిద్ధాంతాలను క్రోడీకరించి 13 సంపుటాలుగా మనకు ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు. దీంట్లో ఎక్కువగా రేఖాగణితానికి సంబంధించిన విషయాలను ఉన్నాయి. మనం ఈనాటికి కూడా రేఖాగణితాన్ని వివరించడానికి ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని మనం ఉపయోగిస్తున్నాము. ఈ గ్రంథము మొదట గ్రీకు భాషలోకి రాశాడు. గ్రీకు నుంచి అరబిక్కు, అరబిక్ నుంచి లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం అనేది జరిగింది. చూడు బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. అతను గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి కాబట్టి మొదట గ్రీకు నుంచి అలా వైకుంఠపురంలోకి వెళ్ళి ఫైనల్గా ఎక్కడికి వచ్చింది? ఇంగ్లీష్లోకి వచ్చింది. చూడు ఇంగ్లీష్లోకి ఏ సంవత్సరంలో వచ్చిందంటే క్రీస్తు శకం 1570వ సంవత్సరంలో. సో ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు ప్రపంచంలోనే అనేక భాషల్లోకి అనువాదించడం అనేది జరిగింది. చూడు మనకు జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత అత్యధికంగా అమ్ముడైన మొదటి పుస్తకం ఏదంటే బైబిలు, రెండో పుస్తకం ఏదంటే ద ఎలిమెంట్స్ అనే గ్రంథమే. మనకు ప్రపంచంలో అత్యధికంగా అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత అమ్ముడైన రెండో పుస్తకం ఏదంటే ద ఎలిమెంట్స్. మనకు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ కూడా తన 40వ ఏట గణితం కోసం కాక తార్క వివేచన కోసం ద ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని చదివాడు. సో మనకు యూక్లిడ్ ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త కాకపోవచ్చు కానీ ఎప్పటికీ నశించిన ద ఎలిమెంట్స్ అనే గ్రంథం అనేది ఆయనను అన్ని కాలాలలో ఒక గొప్ప గణిత ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దిందని మనం చెప్పవచ్చు. సో చెప్పాను, ఈయన యాక్చువల్గా గణితాన్ని బోధిస్తున్నాడు. సో ఇతను ఏం చేశాడు? తనకన్నా పూర్వీకులు కనుగొన్నటువంటి గణిత విషయాలను, సూత్రాలను, సిద్ధాంతాలను క్రోడీకరించి ఒక గొప్ప గ్రంథాన్ని రచించాడు. అదే ద ఎలిమెంట్స్ అనే గ్రంథం. సో అందుకే మనం ఇతన్ని రేఖాగణిత పితామహుడు అని పిలుస్తాం. రేఖాగణిత పితామహుడు అని పిలుస్తాం. ఎవరిని? యూక్లిడ్ని. రైట్. చూడు యూక్లిడ్ రచించినటువంటి మరొక గ్రంథం ఏంటంటే డేటా. ఇది డేటా అనేది దానికి సంబంధించిందంటే విశ్లేషణ పద్ధతికి సంబంధించింది. డేటా అనేది దానికి సంబంధించింది విశ్లేషణ పద్ధతికి సంబంధించినది. రైట్. సో ఇంక మనం గమనించినామంటే సో ఇతను యూక్లిడ్ గణితానికి చేసిన సేవలు అని ఒకసారి గమనించినామంటే సో చూడు ఇతను ప్రధాన సంఖ్యలు అనంతమని తెలియజేశాడు. అంటే ప్రధాన సంఖ్యల సమితి అనేది అపరిమిత సమితి అని చెప్పింది ఎవరంటే మనకి యూక్లిడే. సో ప్రధాన సంఖ్యలు అనంతమని చెప్పాడు. సో అదేవిధంగా
అప్పటి వరకు ఉనికిలో ఉన్న గణిత అంశాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. అంటే అప్పటి వరకు ఉనికిలో ఉన్న గణిత అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. ఇంకా మనం చూసుకుంటే కరణీయ సంఖ్యలకు సంబంధించిన అనేక సమస్యలను సాధించాడు. ఎవరు? యూక్లిడ్. ఏం చెప్తున్నా? కరణీయ సంఖ్యలకు సంబంధించిన అనేక సమస్యలను సాధించాడు. ఇంకా జామితీయ నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వీయ సిద్ధాంతాలు, స్వీకృతాలు, ప్రవచనాలు, సిద్ధాంతాలను రూపొందించాడు. యూక్లిడియన్ జామెట్రీగా పేరు పొందిన జామితికి చక్కని పునాది వేసింది మన యూక్లిడే. ద ఎలిమెంట్స్ అనే గ్రంథం ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 13 భాగాలు ఉన్నాయి. రేపు మనకు ఎగ్జామ్లో 1వ భాగంలో ఏముంది, 5వ భాగంలో ఏముంది అని కూడా అడగడానికి ఆస్కారం ఉంది. చూడు, మొదటి భాగంలో మనకు 13 భాగాల్లో మొదటి భాగంలో మనకు నిర్వచనాలు, స్వీకృతాలు, వాటికి సంబంధించిన వివరణలు వంటి ప్రాథమిక అంశాలు అనేది ఉన్నది. మొత్తం మనకు దీంట్లో 48 ప్రతిపాదనలు చేశాడు. 48 ప్రతిపాదనలు చేశాడు. దాంట్లో మొదటి 26 త్రిభుజాలకు సంబంధించినవి, 27 నుంచి 32 ప్రతిపాదనలు, సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు, అదేవిధంగా త్రిభుజ కోణాలకు సంబంధించినవి. 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం. 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతము. 48వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యము. పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం. వెరీ 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 ఇంపార్టెంట్. చూడు, విపర్యం. సో ఏం చెప్తున్నా? సో మొదటి భాగంలో నిర్వచనాలు, స్వీకృతాలు, వాటికి సంబంధించిన వివరణలు వంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయి. దానిలో మొత్తం 48 ప్రతిపాదనలు చేశాడు. మొదటి 26 ప్రతిపాదనలు త్రిభుజాలకు సంబంధించినవి, 27 నుంచి 32 ప్రతిపాదనలు సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు, త్రిభుజ కోణాలకు సంబంధించింది. 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం అయితే 48 పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం అవుతుంది. ఇంకా రెండవ దాంట్లో ఏముందంటే రెండవ భాగంలో వైశాల్యాలు, వాటి పరివర్తనాలు, బీజగణిత సంబంధిత అంశాలు కలవు. అంశాలు కలవు. సో రెండవ భాగంలో వైశాల్యాలు, వాటి పరివర్తనాలు, బీజగణిత సంబంధిత అంశాలు అనేవి కలవు. ఇంకా మూడవ భాగం తీసుకుంటే ఈ మూడవ భాగంలో అధిక భాగము పూర్వ రచనల నుండి గ్రహింపబడిన వృత్తాలు, చాపాలు, జ్యాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించిన సిద్ధాంతాలు అనేది ఉంటుంది. సో తర్వాత నాలుగవ భాగంలో పైథాగరియన్ నిర్మాణాలు, పైథాగరియన్ నిర్మాణాలు, అదేవిధంగా క్రమ బహుభుజి నిర్మాణాలు కలవు. ఇంకా ఐదవ భాగంలో అనుపాతానికి సంబంధించిన యుడోసెక్స్ వాదం అనేది ఉంది. సో ఇంకా మనం చెప్పుకుంటూ పోతే 6లో ఏముంది అంటే 6లో
యుడోసెక్స్ రేఖాగణితానికి అనువాదము, స్వరూప త్రిభుజాలకు సంబంధించిన ఏమంట స్వరూప త్రిభుజాలకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలు, తృతీయ చతుర్థ మధ్యమ అనుపాత నిర్మాణము, వర్గ సమీకరణాలు, జామితీయ సాధన, శీర్ష కోణ సమద్వీఖండన రేఖ సిద్ధాంతం అనేది ఇవ్వబడింది. అదేవిధంగా ఏడవ భాగంలో యూక్లిడియన్ ఆల్గారిథంతో 7వ భాగం ప్రారంభమవుతుంది. దీన్ని ఉపయోగించి 2 సంఖ్యల సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయో లేదని చెప్పచ్చు. సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయో లేదని చెప్పచ్చు. చూడు 8లో వితతు అనుపాతం, 8లో ఏముంది వితతు అనుపాతానికి సంబంధించిన గుణశ్రేణి అనేది ఉంది. ఇంకా 9వ భాగంలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే, 1 కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయవచ్చు. ఏం చెప్తున్నాను? 1 కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయొచ్చు. ఇంకా రెండవది గుణశ్రేణిలో ఏమంట గుణశ్రేణిలో n పదాల మొత్తానికి జామితీయ నిరూపణ అనేది చేయొచ్చు. ఇంకా మూడోది ఏముందంటే ప్రధాన సంఖ్యల సమితి అనంత సమితి అని పరోక్ష పద్ధతిలో నిరూపణ అనేది చేశాడు. ఇంకా 10వ భాగంలో కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతల నిర్ధారణ. 10వ భాగంలో కరణీయ సంఖ్యలు, అదేవిధంగా రేఖాఖండాల కొలతల నిర్ధారణ, పైథాగరన్ త్రికాలు ఏమున్నాయి? పైథాగరన్ త్రికాలు కూడా ఉన్నాయి. పైథాగరన్ త్రికాలు కూడా 10వ భాగంలో ఉంది. ఇంకా 11వ భాగంలో తీసుకుంటే 11వ భాగంలో త్రిపరిమాణ జ్యామితికి సంబంధించిన త్రిపరిమాణ జ్యామితికి సంబంధించిన నిర్వచనాలు, రేఖలు, తలాలు వంటి సంబంధిత సిద్ధాంతాలు అనేది ఉంది. ఇంకా 12వ భాగంలో వివిధ గణాల ఘన పరిమాణాలను కనుక్కోవడానికి సంబంధించిన చర్చ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇందులో శోషణ పద్ధతిని యూక్లిడ్ ఉపయోగించాడు. వివిధ గణాల ఘన పరిమాణాలను కనుక్కోవడానికి ఇతను ఉపయోగించిన పద్ధతి ఏంటని చెప్తున్నాడు? శోషణ పద్ధతిని ఉపయోగించాడు. అదేవిధంగా 13వ భాగంలో ఐదు క్రమగణాలను గోళములో అంతర్లిఖించడానికి సంబంధించిన చర్చ అనేది జరిగింది. ఇది మొత్తం మనకు 13 భాగాలు. ఒకసారి రీకాల్ కానీ చేసుకున్నామంటే మొత్తం ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మొత్తం 13 భాగాలు ఉన్నాయి. దాంట్లో మొదటి భాగంలో మనకేముంది? నిర్వచనాలు, స్వీకృతాలు, వాటికి సంబంధించిన వివరణలు వంటి ప్రాథమిక అంశాలనే ఉన్నాయి. దీనిలో 48 ప్రతిపాదనలు చేశాడు. దాంట్లో మొదటి 26 త్రిభుజాలకు సంబంధించింది, 27 నుంచి 32 ప్రతిపాదనలు సమాంతర రేఖలకు, సమాంతర చతుర్భుజాలకు, త్రిభుజ కోణాలకు సంబంధించినవి. 47వది పైథాగరస్ సిద్ధాంతం అయితే 48 దాని విపర్యమవుతుంది. రెండవ భాగంలో ఏం చెప్పుకున్నాం? వైశాల్యాలు, వాటి పరివర్తనాలు, బీజగణిత సంబంధిత అంశాలను ఉన్నాయి. మూడో భాగంలో వృత్తాలు, చాపాలు, జ్యాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు అనేది ఉంది. చూడు 4వ తరగతి 4 అంటేనే నిర్మాణాలను గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఉన్నాయి? పైథాగరన్ నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా క్రమబహుజిక నిర్మాణాలు కూడా ఉంది. ఇంకా 5 అంటేనే అనుపాతానికి సంబంధించిన యుడోసెక్స్ వాదం అనేది ఉంది. 6వ భాగంలో యుడోసెక్స్ రేఖాగణితానికి అనువర్తనం, స్వరూప త్రిభుజాలకు సంబంధించినటువంటి ప్రాథమిక సిద్ధాంతము, తృతీయ చతుర్థ మధ్యం అనుపాత నిర్మాణాలు, అదేవిధంగా
వర్గ సమీకరణానికి జామితీయ సాధన, వర్గ సమీకరణానికి జామితీయ సాధన, అదేవిధంగా శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం, శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం అనేది ఇవ్వబడింది. ఇంకా 7వ భాగంలో ఏముంది? 7వ భాగంలో యూక్లిడియన్ ఆల్గారిథంతో 7వ భాగం ప్రారంభమవుతుంది. దీంట్లో 2 సంఖ్యలు ఏమన్నాడు? 7లో 2 సంఖ్యలు సాపేక్ష ప్రధానాంకాలు, 2 సంఖ్యలు సాపేక్ష ప్రధానాంకాలు అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు అన్నాడు. ఇంకా 8లో వితతనుపాతానికి సంబంధించిన గుణశ్రేణి గురించి చర్చ ఉంది. 9లో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు, దాంట్లో 1 కంటే పెద్దదైనటువంటి ఏ పూర్ణ సంఖ్యనైనా ప్రధాన సంఖ్య లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయవచ్చు అన్నాడు. గుణశ్రేణిలో n పదాల మొత్తము, జామితీయ నిరూపణ, అదేవిధంగా మనకు ప్రధాన సంఖ్యల సమితి, అనంత సమితి, అది పరోక్ష నిరూపణ పద్ధతిలో ఉంది. ఇంకా 10వ భాగంలో కరణీయ సంఖ్యలు, రేఖాఖండాలు, చూడు కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతలు, అదేవిధంగా రేఖాఖండాల కొలతల నిర్ధారణ ఉంది. అదేవిధంగా పైథాగరన్ త్రికాలు అనేవి ఉంది. 11వ భాగంలో త్రిపరిమాణ జామితికి సంబంధించిన నిర్వచనాలు, రేఖలు, తలాలు, వాటి సంబంధిత సిద్ధాంతాలు అనేది ఉంది. 12వ భాగంలో వివిధ గణాల ఘనపరిమాణాలకు సంబంధించినటువంటి చర్చ ఉంది. ఇందులో శోషణ పద్ధతిని యూక్లిడ్ ఉపయోగించాడు. 13లో 5 క్రమగణాలను గోళంలో అంతర్లెక్కించడానికి సంబంధించినవి ఉన్నాయి. ఇది దానికి సంబంధించింది. ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మొత్తం 13 భాగాలు ఇజ్ రైట్. సో యూక్లిడ్ అందించిన అనేక విషయాలు మనం పాఠశాలలో నేర్చుకుంటున్నాం కదా. రేఖాగణితానికి యూక్లిడ్ వేసిన పునాదే అనేక నూతన విషయాలను, పద్ధతులను కనుక్కోవడానికి దారి తీసింది. అందుకే ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తున్నాము. ఇది యూక్లిడ్కి సంబంధించినటువంటి విషయం.